వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ బై టూ. వెల్కమ్ టు ద 4th ఎపిసోడ్ ఆఫ్ టేల్స్ బై టూ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు కాలేజ్కి వెళ్తున్నాను అనమాట. సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ సాటర్డే నా డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మనమే డ్రైవ్ చేసుకుంటూ పోతాం అనమాట. దారిలో నుంచి తీసుకున్నాను. కార్ ముట్టి 5 months అవుతుంది. చూద్దాం స్టార్ట్ చేస్తానా లేదా, మన డ్రైవింగ్ స్కిల్స్ ఎంత మాత్రం ఉన్నాయని చూద్దాం. లెట్ ద వ్లాగ్ బిగిన్. మనం పెద్ద హైట్ పర్సనాలిటీస్ కాదు కాబట్టి సీట్లో కిందో దిండు వెనకాలో దిండేసుకొని సీట్ని స్టీరింగ్ మొహం వరకు జరుపుకుంటే కానీ మనకు యాక్సలరేటర్, బ్రేక్, క్లచ్ అందవన్నమాట. అది పరిస్థితి. అలవాటైపోయింది గైస్, ఏం చేయలేం. ఈ లైఫ్లో ఇంతే. ఇంకా హైట్ పెరగం కాబట్టి ఇలా జుగాడ్ సెటప్ అంతా చేసుకొని మనం డ్రైవింగ్ చేయాలి. 5 months తర్వాత కారు నేను డ్రైవ్ చేస్తున్నాను అనమాట. ఆగకుండా తోలాలి, అదే టాస్క్. వెనకాల వెహికల్స్ వస్తున్నాయి, సో చూసుకొని ఆగి స్టార్ట్ అయితే చేశాను. స్టార్ట్ అయింది గాయ్స్. అండ్ ఇంక వెళ్ళిపోదాం రండి కాలేజ్కి. ఇలా డ్రైవ్ చేసుకుంటూ కాలేజ్కి వెళ్ళిపోదాం. అండ్ మార్నింగ్ ఈ టైం పీస్ఫుల్గా పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి ప్రశాంతంగా తోలుకోవచ్చు. ఇలా మంత్స్ గ్యాప్ ఇచ్చి తోలుతుంటాను కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా నాకు డ్రైవింగ్ రాదనమాట. నేర్చుకోవాలి కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ. అండ్ ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగిన చర్య అనమాట. మా అన్న గైడెన్స్తో తోలాను. పక్కన ఎవరో ఒకరు గైడ్ చేస్తుంటే సేఫ్గా వచ్చేయచ్చు. అలా వచ్చేసాను అనమాట కాలేజ్కి సేఫ్గా. కాలేజ్ 8కి అయితే మనం నెమ్మదిగా నిదానంగా 9కి రీచ్ అయ్యాం. పర్లేదు, వెళ్ళిపోదాం, ఏం చేద్దాం. కాలేజ్కి వచ్చేసాను గాయస్. రండి వెళ్ళిపోదాం లోపలికి. చూడాలి, ఫస్ట్ పీరియడ్ జరుగుతూ ఉంటే నాకు అటెండెన్స్ అయితే పడుతుంది. ఆల్రెడీ మీకు చూపించేసాను. సేమ్ రూమ్స్, సేమ్ ఎంట్రన్స్, నో చేంజ్. ప్రెజెంట్ మ్యామ్. లక్కీగా అటెండెన్స్ అయితే వేసుకున్నాను. అండ్ బ్రేక్ మాకు 1/2 hour ఉంటుందన్నమాట ఈ మధ్య. సో సాటర్డే వెంకటేశ్వర స్వామి రోజు కాబట్టి మనం మా ప్రెమిసెస్లోని వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాం. దర్శించుకోండి మీరు కూడా. అండ్ దిస్ ఇస్ మై ఫిట్ చెక్, అవుట్ఫిట్ ఆఫ్ ద డే సాటర్డే రోజు. అండ్ మా ఫ్రెండ్స్ని కొంతమందిని పరిచయం చేస్తాను. తిన్ నవీన్ అండ్ తిన్ జిత అనమాట. చదువుల తల్లి, బాగా చదువుతుంది. అండ్ ఇక్కడ ఎండలో మెరుస్తూ వస్తున్న 2 బ్యూటిఫుల్ లేడీస్, నా ఫ్రెండ్స్ కమ్ క్లాస్మేట్స్, కళ్యాణి అండ్ సంజన. హాయ్ చెప్పేయండి వాళ్ళకి. అండ్ ఇలా 1/2 hour బ్రేక్ని అలా టైంపాస్ చేస్తూ గడిపేస్తామన్నమాట. షీస్ కుస్మా గైస్, నా ఫ్రెండ్ కమ్ క్లాస్మేట్. బ్రేక్ ముందు 3 periods అండ్ బ్రేక్ తర్వాత 2 periods అనమాట. సక్సెస్ఫుల్గా 5 periods కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాం. సీ యూ మండే కాలేజ్కి టాటా చెప్పేసి దారిలో వెళ్తూ కార్న్ సమోసా తింటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళామన్నమాట ఇంటికి. సమోసా ఇస్ 2 గైస్. ఎక్కడో కనుక్కొని ఏదన్నా రీల్ ఆర్ నెక్స్ట్ వ్లాగ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంటికైతే వచ్చేసాం. వచ్చి రైస్ అయితే చేశాను. అండ్ నేను చేసిన కర్రీ ఉంది, బిండికా సాలన్ అనమాట. యూట్యూబ్ చూసి చేశాను. దాంట్లోకి వేడి అన్నం, టొమాటో పిక్కలు వేసుకొని మంచిగా కడుపు నిండా తినేసాను. కర్డ్ కూడా తిన్నాను లాస్ట్లో. ఇది మా అక్క టీషర్ట్ అనమాట. ఊర్లో లేదు, చూస్తారు కదా ఈ వ్లాగ్, నన్ను వేసుకుంటుంది నెక్స్ట్ టైం. తప్పేముంది గైస్, అక్క చెల్లెలు టీషర్ట్స్ బట్టలు వేసుకోవచ్చు, తప్పేం లేదు, మన జన్మ హక్కు అది. అండ్ లంచ్ ఫినిష్ చేసుకొని మధ్యాహ్నం న్యాప్స్ వేసే అలవాటు ఉందనమాట నాకు. సో ఒక పవర్ న్యాప్ అయితే వేసేసి ఈవినింగ్ 5కి అలా లేసాను ఇస్కాన్కి వెళ్దామని. ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఒక గోరింటాకు రీల్లో వేసుకున్నాను. ఇది ఒకసారి వేసుకున్నాను ఒక గృహప్రవేశానికి. మళ్ళీ గోరింటాకు రీల్లో ఇంట్లో వరకు వేసుకున్నాను. అండ్ మళ్ళీ ఇదే అనమాట వేయడం. ఈ డ్రెస్ నాకు చాలా ఇష్టం. దట్ కలర్, దానికి వచ్చే దుప్పట్టా ప్యాటర్న్, ప్రింట్. అండ్ ఇంట్లో కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకొని ఇస్కాన్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. సన్సెట్ టైంలో వెళ్ళాను కరెక్ట్గా. గోల్డెన్ అవర్ అంటారే, అది చూసాను, ఎంత బాగుండిందో ఈవినింగ్. ఇస్కాన్కి అయితే రీచ్ అయిపోయి లోపలికి వెళ్ళాం దర్శనం కోసం. ఇస్కాన్ అనేది నాకు ఒక మంచి మెమరీ అనమాట. చిన్నప్పటి నుంచి మాకు స్కూల్లో ఒక 3 places ఎక్కువ వెళ్ళింటాను నేను. ఒకటి ఇస్కాన్, సైన్స్ సెంటర్, జూ. ఈ 3 places ఎక్కువ అనమాట మేము వెళ్ళటం స్కూల్లో. ఎలక్ట్యూషన్, ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ అని వీటి కోసం వెళ్తూ ఉంటాం. సో ఆ మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తాయి ఇలా ఈ 3 placesకి వెళ్తే. ఇస్కాన్లో భజన్స్ ఒక బ్లిస్ఫుల్ వైబ్ అండి, చాలా బాగుంటుంది ఇస్కాన్. పీస్ఫుల్గా, ప్రశాంతంగా. రండి వెళ్ళిపోదాం లోపలికి. లోపలైతే నేను షూట్ చేయలేదు,
స్ట్రిక్ట్లీ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటారు, బట్ కొంతమంది తీసుకుంటూ ఉంటారు. నేనైతే షూట్ చేయలేదు. ప్రశాంతంగా దేవుని దర్శించేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నాను. కిచిడి అనమాట ప్రసాదం. అండ్ ఈవినింగ్ ఇలా లైట్స్ వేశారు, చాలా బాగుంది చూసేకి. ఒక షాట్ అయితే తీశాను. అండ్ మీకు మీ ఫేవరెట్ గాడ్ ఏంటి, మీ ఫేవరెట్ టెంపుల్ ఏంటి, తిరుపతిలో మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి కమెంట్ చేయండి. అండ్ ఇస్కాన్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని అలా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ చంద్రగిరి వరకు వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ ఈ శ్రీ పవిత్ర రెస్టారెంట్ దగ్గర ఆగాం. దీని గురించి చాలామంది రివ్యూస్ బాగా చెప్పారు. ఇక్కడ పరోటా అవి ఫేమస్ అంటారు. మరి నేను పరోటా అయితే ట్రై చేయలేదు, చాట్ ట్రై చేశాను. ఈవినింగ్ ఆ టైంలో చాట్ తినాలనిపించింది, వేడిగా స్పైసీగా. స్పెషల్ చాట్ ఒకటి, దహీ గోబీ చాట్ ఒకటి ఆర్డర్ చేసి ట్రై చేసాం. చాలా బాగుంది, హైలీ రికమెండెడ్ గైస్. డీసెంట్ యాంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, టేస్ట్ బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. అండ్ పానీపూరి తినేది రికార్డ్ కాలేదని మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసుకొని మరీ తిన్నానమాట. అట్లుంటుంది మనతో. అండ్ వచ్చేటప్పుడు రిటర్న్లో వకుల్మాత టెంపుల్ని దూరం నుంచి దర్శించుకొని ఇంటికైతే వచ్చేసాం. సో అదనమాట గైస్, నా టిపికల్ సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టేల్స్ బై 2. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ టేల్స్ బై 2. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్.